ఇప్పుడు సానుభూతి వ్యక్తమయ్యే అవకాశం ఉందా? సింపతికి ఏం చేసే అవకాశం ఉందా? లేదు. ఎలక్షన్ వచ్చేసింది, రిజల్ట్ వచ్చేసింది, క్యాండిడేట్లు నిలబడుతున్నారు. బీజేపీకి ఏం డిక్లేర్ అయిపోయింది, బీఆర్ఎస్కి డిక్లేర్ అయిపోయింది, కాకపోతే కాంగ్రెస్కి రేపు సాయంత్రం వరకు డిక్లేర్ అయిపోతుంది. అంటే సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుందా అని సానుభూతి, అయ్యో చనిపోయారు కదా వాళ్ళ మిస్సెస్కి ఓటేద్దాం అన్నట్టు. నాలెడ్జ్ లేదు కదా, ఓటేస్తే ఆమె ఏం చేయగలుగుతుంది? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వలేదు కదా. అవును. మరి ఇప్పుడు అలాంటి అవకాశం ఇప్పుడు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. హైదరాబాద్లో ఇస్తారా సీటు కాంగ్రెస్కి? కాంగ్రెస్కి వస్తుంది. లాస్ట్ టైం కూడా వస్తుండే. ఏంటంటే కాలనీలలో ఓట్లు కొనేసినందుకు ఒక 5 కాలనీలు ఉన్నాయి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. 5 కాలనీలలో ఓట్లు కొనేసినందుకు 16,000 చిల్లర ఓట్లతోటి గెలిచిండు. అంతేగాని లేకుంటే గెలవదు. బీఆర్ఎస్ రాదు, ఇక్కడ కాంగ్రెసే. బీజేఆర్ స్థాపించిన బస్సులు ఇవి. కృష్ణానగర్ నుంచి పర్వత్ నగర్ వరకు మొత్తం బస్సులు కాంగ్రెస్ వాళ్ళే చేసింది. ఎవరు చేసిరని? ఏ పార్టీ చేయలే, కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపుతారు. బీజేపీ ఎట్లా ఉంది ఇక్కడ? బీజేపీ అంతే. బీజేపీ లాస్ట్ టైం 25,000 ఓట్ల చిల్లర వచ్చింది. ఇప్పుడు కూడా అంతే వస్తుంది. వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి వాళ్ళ ఎన్ని ఓట్లు ఉన్నాయి అన్ని ఓట్లు వస్తాయి. అవకాశం లేదంటారా? దరిదాపుల్లో లేదంటారా? లేదు. ఎందుకు బీజేపీకి అవకాశం ఇవ్వరా? లేదు, రాదు. ఇక్కడ బీజేపీ రాదు. పథకాలన్నీ బాగున్నాయి మరి కాంగ్రెస్ పథకాలు? బాగున్నాయి, అన్నీ అమలు అయినాయి. ఒక్కటే కాలేదు. ఒంటరి మహిళ 2,500 రూపాయలు అది ఒక్కటి కాలేదు. మిగిలిన పథకాలు అన్నీ అమలు ఉన్నాయి, అన్నీ నడుస్తూనే ఉన్నాయి కదా. కరెంట్ అయ్యింది, గ్యాస్ అయ్యింది, మన 200 యూనిట్లు అదే అయ్యింది. సన్న బియ్యం అన్నాడు, సన్న బియ్యం ఇస్తూనే ఉండు. తులం బంగారం వచ్చిందా? తులం బంగారం ఇంకా కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాదు. పింఛన్లు కేసీఆర్ 2,000 ఇస్తున్నాడు, నేను వస్తే 4,000 ఇస్తా అన్నాడు కదా. మరి ఆ పింఛన్ కూడా 2,000 వస్తుంది. 2,000 పింఛన్ వస్తుంది, ఇంకా 4,000 కాలేదు. ఈ ఎలక్షన్ తర్వాత ఏమో చెప్పలేము, కావచ్చు. ఓకే. ఇప్పుడు ఏంటంటే అందరికీ పక్కా ఇల్లు వచ్చిందా? పక్కా ఇల్లు వచ్చినాయి, చాలామందికి వచ్చినాయి. నాకు కూడా వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ నాకు కూడా వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిందా? కాంగ్రెస్ ఉన్నప్పుడు? కాంగ్రెస్ వచ్చినాక వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఇవ్వలే. కేసీఆర్ అంటే మేము ఉద్యమంలో పోరాడిన వాళ్ళము, మాకేం రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు తులం బంగారం అదే ఇంద్రమ ఇల్లు రాలేదా? రాలేదు. డబుల్ బెడ్రూమ్ వచ్చింది. సీఎం వచ్చినాక, కాంగ్రెస్ సీఎం వచ్చినాక వచ్చింది మాకు. అంతకుముందు రాలేదు. కేసీఆర్ మళ్ళీ వస్తాడా? సీఎం అవుతాడా? కాదు. ఎవరైతాడు మళ్ళీ రేవంత్ రెడ్డి అవుతాడా? ఆయన లాస్ట్ టైం కూడా చెప్పింది నేను, 60 నుంచి 70 సీట్లు రేవంత్ రెడ్డి కొట్టుకొస్తాడు. 25 నుంచి 30 సీట్లు బీఆర్ఎస్కి వస్తాయి. ఎంఐఎం 7 సీట్లు కొట్టేస్తుంది, ఒక ఎంపీ కొట్టేస్తుంది అని లాస్ట్ టైం కూడా చెప్పిన. అదే జరిగింది. ఈసారి కూడా అదే జరుగుతుంది. పబ్లిక్ ఏం కావాలి అనుకుంటున్నది అనేది రేవంత్ రెడ్డి ఇవ్వగలుగుతుండు, కానీ అయినా ఇవ్వలేడు. ఉద్యమకారులకి అన్యాయం చేసిండు. ఉద్యమకారులకు ఏమి ఇచ్చిండు? ఏమి ఇవ్వలే. రేవంత్ రెడ్డి ఇచ్చిండు ఏమైనా? రేవంత్ రెడ్డి వచ్చినాకనే కదా డబుల్ బెడ్రూమ్ వచ్చింది నాకు. అది కేసీఆర్ ఇచ్చింది కదా. కేసీఆర్ రెడ్డి ఇచ్చింది మాకు. ఉద్యమకారులకు ఏమి ఇవ్వలే, ఇప్పటిదాకా ఇవ్వలే. తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా మీరు? 2001 నుంచి ఉన్నాం, 14 వరకు పార్టీ తెలంగాణ వచ్చే వరకు ఉన్నాము. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే, తెలంగాణ నడిపించేది కాంగ్రెసే. ఎంత మెజార్టీ వస్తుంది కాంగ్రెస్కి? ఎంత మెజార్టీ? దగ్గర రావచ్చు 40 నుంచి 50,000 ఓట్లు మరి రావచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ.